రాజాసాబ్ టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం అంట. ధరల పెంపుపై నిర్మాతలకు ఎలాంటి మెమోలు ఇవ్వొద్దు. జీవో నెంబర్ 120పై పునర్సమీక్షించాలని సర్కార్ను కోరిన సర్కార్కు సూచనట. సినిమా టికెట్ ధరల పెంపు మెమోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ మూవీ టికెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన వివిధ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ శ్రవణ్ రావు ధర్మాసనం సినిమా టికెట్లు ధరల పెంపుపై ఎలాంటి మెమోలు ఇవ్వొద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపుపై జీవోను సస్పెండ్ చేసింది. రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపుపై చంద్రశేఖర్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు విచారణకు అనుమతించింది. టికెట్ రేట్ల పెంపుదల ఒక పద్ధతి ప్రకారం జరగాలని, సినిమాకు పెంచడం సరికాదని పిటిషనర్ తరపు అడ్వకేట్ పాడూరి శ్రీనివాసరెడ్డి కోర్టుకు వివరించారు. ప్రతివాదనలుగా హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బుక్ మై షో ప్లాట్ఫామ్ను పేర్కొంది. విచారణ సందర్భంగా జీవో 120పై పునర్సమీక్ష చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. జీవో నెంబర్ 120 అమలు జరిగి 10 ఏళ్ళు కావస్తుందని, మార్కెట్ ధరల పెరుగుదల దృష్ట్యా టికెట్ ధరల పెంపుపై ప్రభావం ఉంటుందని పేర్కొంది. సినిమా టికెట్ ధరల పెంపుపై దాఖలైన మరో పిటిషన్లో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మేము కూడా సినిమాలకు వెళ్తాం, మాకు సినిమా టికెట్ ధరలు తెలుసు అని న్యాయస్థానం పేర్కొంది. పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తున్నారని దాఖలైన పిటిషన్పై విచారణ చేసింది. టికెట్ ధరల పెంపు విషయంలో హోంశాఖ కార్యదర్శికి మెమో జారీ చేసే అధికారం లేదని హైకోర్టు అడ్వకేట్ విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. జిల్లా స్థాయి కలెక్టర్లు హైదరాబాద్లో సిపి మాత్రమే టికెట్ ధరల పెంపు, అలాగే బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. పెద్ద సినిమాల సమయంలో తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని ప్రశ్నించింది. సినిమా టిక్కెట్ల ధరలు పెంచబోమని సంబంధిత మంత్రి స్వయంగా ప్రకటించారని ధర్మాసనం పేర్కొంది. అయినా పదే టిక్కెట్ ధరల పెంపునకు ఎలా అనుమతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిందట. పాత టిక్కెట్ రేట్లే అమల్లోకట. రాజాసాబ్ చిత్ర యూనిట్ విజ్ఞప్తి మేరకు టిక్కెట్ రేట్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి మెమో జారీ చేసింది. జనవరి 9 నుంచి 11 వరకు సింగిల్ స్క్రీన్లో 105, మల్టీప్లెక్స్లో 132 అదనంగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. జనవరి 12 నుంచి 18 వరకు సింగిల్ స్క్రీన్లో 62, మల్టీప్లెక్స్లో 89 పెంచుకోవచ్చని పేర్కొంది. అయితే రేట్లు పెంచొద్దని హైకోర్టు ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం నుంచి పాత ధరలు అమల్లోకి వస్తాయని పిటిషనర్లు వెల్లడించారు. కాగా అఖండ 2 ప్రీమియర్ షో టిక్కెట్లపై దాఖలైన పిటిషన్పై విచారణ జరగాల్సి ఉండగా లంచ్ మోషన్ పిటిషన్ల విచారణ జరగలేదు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు కొత్త సినిమాలు ఏదైతే ఇప్పుడు పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలు, దాదాపు 100 కోట్లు పెట్టి తీస్తున్న సినిమాలకు సంబంధించి టిక్కెట్లు పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వమే క్రియేట్ చేస్తూ ఉంది. ప్రభుత్వం సంబంధించి మంత్రి, సినిమాటోగ్రఫర్ మంత్రి ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారో ఈయన మెమోలు జారీ చేస్తూ ఉన్నారు. మీరు పెంచుకోవచ్చు, 500 పెట్టుకోండి, 1000 రూపాయలు పెట్టుకో, ఇక వాళ్ళ ఇష్టం. ఇక 1200 ఉంటుందా, 1500 ఉంటుందా, 2000 ఉంటుందా, 3000 ఉంటుందా, వాళ్ళ ఇష్టం ఇక టికెట్ ధర అనేది. సో ఈ నేపథ్యంలో ఏదైతే జీవో జారీ చేస్తుందో ప్రభుత్వం, సో ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు. ఈ మెమో జారీ చేసే ప్రకారంలో ఏదైతే జీవో నెంబర్ 120ని పునర్సమీక్షించి, ఎందుకంటే అది వచ్చి చాలా రోజులైంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వీళ్ళ టికెట్ ధరలకి మెమోలు జారీ చేస్తున్నారు కాబట్టి, సో ఈ మెమోని పునర్సమీక్షించాలని, అలాగే ఇప్పుడు ఎవరైతే సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నారో వాళ్ళు జీవోలు జారీ చేయొద్దని క్లియర్ కట్గా కోర్టు చెప్పడం జరిగింది. సో దీని మీద సిపికి హక్కు ఉంటుంది. సో అతనే బెనిఫిట్ షోలు కావచ్చు, లేదా ఈ టికెట్ ధరలు కావచ్చు పెంచుకోవచ్చా లేదా అని డిసైడ్ చేయాల్సింది సిపి అనేది కోర్టు చెప్తా ఉంది. సో ఈ ప్రకారం రాజాసాబ్ టికెట్ ఏదైతే పెంచుకోవచ్చు అని మొన్న 9వ తారీఖు నాకు తెలిసి నిన్న అనుకుంటా
నిన్న ఏదైతే జారీ చేసిన మెమో ఉందో సో దీన్ని కొట్టేస్తూ రెగ్యులర్ రేట్స్కి అంటే యాక్చువల్గా ఏదైతే థియేటర్ రేట్స్ ఉంటాయో ఆ రేట్స్కి టికెట్లు అమ్మాలని నిన్న ఈవినింగ్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఆ జీవో కొట్టేవేయడం జరిగింది. సో ఇప్పుడు దీని మీద సో ఇప్పుడు ముఖ్య నేతలు, బడా ప్రొడ్యూసర్లు, అలాగే బడా హీరోలు వీళ్ళందరూ కూడా కూర్చుని లేదు లేదు మాకు వెసులుబాటు కలిపియండి, మాకు 1000 రూపాయలు చేయండి టికెట్, మేము 600 కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి సినిమా తీసాం ప్రజలకు వినోదం అందించడం కోసం. సో కాబట్టి మాకు వెసులుబాటు క్రియేట్ చేయండి, మాకు 1200 కోట్లు రావాలి, 1500 కోట్లు రావాలి, 2000 కోట్లు మేము సంపాదించుకోవాలి, కాబట్టి మీరు మాకు ఇట్లా వెసులుబాటు కలిపేయండి అని ఈరోజు ముఖ్యమంత్రిని అలాగే షాడో సినిమాటోగ్రఫీ మంత్రి రోహిన్ రెడ్డిని కలవబోతా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేడిడా, అసలు సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కానీ రోహిన్ రెడ్డిని కలవబోతా ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి. సో దీని మీద ప్రధానంగా మరి అసలు రోహిన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏంటి దీంట్లో? రేవంత్ రెడ్డిని కలవనున్న సంక్రాంతి సినిమా హీరోలట. అనఫిషియల్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రోహిన్ రెడ్డి నేతృత్వంలో సంక్రాంతి రిలీజ్ సినిమాల హీరోలు, నిర్మాతలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలవనున్నట్టు సమాచారం అట. జీవో నెంబర్ 120ని మారుస్తూ సినిమా రేట్లు పెంచుతూ కొత్త జీవో వచ్చేలా సహకరించమని కోరనున్నట్టు సమాచారం అట. మిగిలిన హీరోలు కూడా ఈ మీటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. అసలు ఈ రోహిన్ రెడ్డి ఎందుకు వచ్చిండు సీన్లోకి? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి, మరి ఆయన పోయి మరి ఈయన ఎట్లా మధ్యలోకి వచ్చింది? ఈయన అంటే రోహిన్ రెడ్డి ఏమన్నా సినిమాటోగ్రఫీ మంత్రి శాఖ ఇచ్చిర్రా? అనఫిషియల్ సినిమాటోగ్రఫీ మంత్రా? మరి రోహిన్ రెడ్డి ఎట్లా మరి దీన్ని డీల్ చేస్తూ ఉన్నాడు? ఆయనకి ఎట్లా దీని అవకాశం ఇచ్చారు? మరి సినిమాటోగ్రఫీ మంత్రి ఊసేలేదు కదా అందులో. అంటే లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసి పక్కన పెట్టిరా మరి ప్రస్తుతానికి? సరే పోనీ అది పక్కన పెడితే ఇప్పుడు ఈ హీరోలందరూ కలిసి మళ్ళీ మీరు ఒక డీల్ కుదిరించుకుని ఇంత పర్సెంటేజ్ ప్రభుత్వానికి ఇస్తాం, తెలంగాణలో ఇంత పర్సెంటేజ్ మీకు ఇస్తాం వచ్చిన దాంట్లో అని ఏదైనా డీల్ కుదిరించుకుని ఆ జీవో నెంబర్ 120ని పక్కన పెట్టి ఇంకో కొత్త జీవోని పెట్టే పరిస్థితి ఉంటుందా? మరి అలా వెళ్తే హైకోర్టు ఇప్పుడు ఆల్రెడీ తీర్పు పెండింగ్లో ఉన్నప్పుడు మీరు ఎట్లా ఇప్పుడు ఆ జీవోని కాదని ఇంకొక జీవో ఇస్తే మరి హైకోర్టులో మళ్ళీ దాని మీద కూడా కేసు వేసే పరిస్థితి ఉంటుంది కదా. అసలు బేసిక్గా ఈ బెనిఫిట్ షోలు వద్దన్నదే సామాన్యుడి సినిమా చూసే పరిస్థితులు లేవు కాబట్టి ఈ రోజుల్లో 500, 1000, 2000, 3000 ఇక వాడి ఇష్టం. ఇక మొదటి ఒక పెద్ద సినిమా అయితే ఇక వాడి ఇష్టం, ఇక మొదటి వారం రోజులు వాడు దండుకున్నంత దండుకుంటాడు. ఇక రాజాసాబ్ నిన్న కలెక్షన్లు ఇక 50 కోట్లు 100 కోట్లు వేస్తూ ఉన్నారు నిన్న, ఏదో ఒక రోజులోనే. ఎట్లొచ్చినాయి 100 కోట్లు 50 కోట్లు ఎట్లొచ్చినాయి? ఇట్లనే సినిమా టికెట్ రేట్లు పెంచుకోమని మన జీవో ఇచ్చారు, అదే రేట్ల ప్రకారం వాళ్ళు ఇష్టాచారం రేట్లు పెంచుకున్నారు. ఇక అయ్యే పైసలు కదా. ఇప్పుడు 500 కోట్లు 1000 కోట్లు ఎట్లొస్తాయి? సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ప్రొడ్యూసర్ బయటపడాలి, డిస్ట్రిబ్యూటర్ బయటపడాలని చెప్పి ఇట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు సేవ్ అవ్వడం కోసం ప్రజల సొమ్ముని పనంగా పెట్టి ప్రభుత్వాలు ఈ జీవోలు జారీ చేస్తూ ఉంది. సినిమా ఫ్లాప్ అయినా వాడి పైసలు వాడికి వెళ్తాయి. ఇదే సినారియో ఇప్పుడు 500, 1000 రూపాయలు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? వాళ్ళు అడగడానికి కూడా రీజన్ ఏంటి? సినిమా ఒకవేళ ఫ్లాప్ అయినా వీళ్ళు బయటపడవచ్చు కదా, పైసలు వచ్చేస్తాయి. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పక్కన పెడితే ఇక ఫ్లాప్ అయితే ఇక మన పైసలు మనకు వచ్చేస్తే మనం బయటపడవచ్చు ఆ వారం రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి పండుగల హడావుడి ఉంటుంది కాబట్టి ఎక్కువ క్రౌడ్ సినిమాలకు వచ్చే పరిస్థితి ఉంటుంది ఈరోజు, ఫ్యామిలీ ఆడియన్స్. సో ఇప్పుడు బాగా దండుకునే ఛాన్స్ ఉంది వీళ్ళకి. సో మరి ఇప్పుడు ఈరోజు మీటింగ్లో మరి వాళ్ళు అడగబోయే మెయిన్ పాయింటే ఇది, మాకు టికెట్లు పెంచుకునే వెసులుబాటు క్రియేట్ చేయండి, మాకంటూ ఒక జీవో తీసుకురండి అనేదే వాళ్ళ విజ్ఞప్తి. పాత రేట్లతో వెళ్తే ఆ 100 రూపాయలు 150 రూపాయలతో వెళ్తే మాకు వచ్చేది ఏమి ఉండదు,
ఆ పైసలతో అని మాకు 1000 రూపాయలు 1500 పెంచుకునే అవకాశం కల్పియండి అని వాళ్ళు అర్జీ పెడతారు. ఇక ప్రజలతో సంబంధం లేదు. ప్రజలు చూడాలి, సచ్చినా చూడాలి కాదు. 5000 10,000 అయినా ఫ్యామిలీతో వాడు వెళ్ళి చూడాల్సిందే. ఇక వాళ్ళ గురించి వీళ్ళకి అనవసరం. ప్రజలు ఖర్చు పెట్టగలరా, ఖర్చు పెట్టే పొజిషన్లో ఉన్నారా లేదా అనేది వాళ్ళకి అనవసరం. ఇక మనం పెంచేసుకుని మనం పైసలు దండుకుని హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు చిరంజీవి, రవితేజ, ప్రభాస్ వీళ్ళందరూ పోతున్నారు. ఇక పైసలు తక్కువైనట్టుగా మరి ఇక మంది మీద పడి సంపాదించుకునే పరిస్థితి ఇది అంతా కూడా.